ఎన్నికల ఫలితాలు తారుమారైతే కథం. నాయకులు ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకుంటారు. అన్ని దొంగోట్లేసి గెలిచిర్రు, అదొక గెలుపేనా, చల్ మాదే నైతిక విజయం అని దెబ్బి పొడుస్తుంటారు. తెలుసు కదా, దొంగ ఓట్ల భరతం పట్టాలని సెంటర్ సర్కార్ ఓ గొప్ప ఆలోచన చేసింది. వచ్చే ఓట్ల పండుగరకు దొంగోట్లు అనేదే ఉండొద్దు, ఓటర్ లిస్టు మొత్తం మళ్ళేసి తప్పులు తడకలు లేకుండా చెయ్యాలని సర్ అని ఓ కార్యం ముంగటేసుకుంది. మరి గా ముచ్చటేందో పురాగా అరుచుకున్నద్దాం పర్రి. ఓటర్ లిస్టులను వడబోసే కార్యం ముంగటేసుకుంది సెంటర్ సర్కారు. సర్ పేరుతోని దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో డూప్లికేట్ ఓట్లు, తప్పులు తడకలున్న ఓట్లు అన్ని వీకేసి నియతిగా ఉన్న ఓట్లనే మళ్ళా ముద్రియబోతుంది. ఇట్లనే ఈ నెల 15 తారీఖు సంది ఏపీలో ఓటర్ జాబితా సవరణ కార్యం చాలైంది. ఇక పనిలో భాగంగా బిఎల్ఓలు ఇంటింటికి వచ్చి ఎన్యూమరేషన్ ఫారాలు అందిస్తుర్రు. దాంట్లో మీ ఊరు పేరు, గుర్తింపు కార్డు, ఫోటో మాత్రమే ఉంటది. కడవ ముచ్చట్లని జనమే నింపాలే అన్నట్లు దీన్ని 2002 ఓటర్ జాబితాకు ఇప్పటికీ లింకు చేస్తుర్రు. అంటే ఒకవేళ మునుపున్న ఓటర్ లిస్టులో మీ పేరుండి ఇప్పుడు సుధా వచ్చిందే అనుకో, దాంట్లో మీ ఓటర్ ఐడి నెంబర్ ఇక కడమ వివరాలు నింపాలే. అదే అందులో లేకుండా కొత్తగా వచ్చింది అనుకో, ఏం పేరు, అవ్వయ్యల పేర్లేంది, ఏ ఊరు, పెళ్ళి అయితే ఇంటి ఆమె పేరేంది, ఇంకా కడమ ఇంటి వాళ్ళని ఉన్నారా అనే ముచ్చట్లన్నీ నింపి మళ్ళీ బిఎల్ఓలకి ఇవ్వాలి. మీదంగా ఓ కలర్ ఫోటోస్ అవుతా. ఒకవేళ ఎటన్నా బతకపోయి ఇంటికాడ అందుబాటులో లేకుంటే ఇంటోళ్ళు ఎవ్వరు నింపించినా సరే చెల్తుంది. పెద్ద ముచ్చట ఏంటంటే ఇంటింటికి వస్తున్న బిఎల్ఓలకు తప్పనిసరి సాతీరి. ఒకవేళ ఏ ముచ్చట అడిటైనా సుతా ఓటర్ లిస్టులకించి మీ పేరు వీకేసే ప్రమాదం ఉందంటుర్రు. అందుకే జూలై 14 దాకా నడిచే ఈ సవరణ కార్యానికి జనమంతా సహకరించాలని కోరుతుంది సర్కారు. అంతేకాదు కొత్త ఓటు దరఖాస్తు చేసుకోవడానికి ఫామ్ 6, అడ్రస్ మార్చుకోవాలంటే ఫామ్ 8, చచ్చిపోయిన వాళ్ళ పేర్లు వీకేయాలంటే ఫామ్ 7 తోని దరఖాస్తు చేసుకోవాలన్నట. ఇక వీటిని సెప్టెంబర్ 18 తారీఖు దాకా చెకింగ్ చేసి అటు వెనుక 22వ తారీఖు నాడు ఫైనల్ ఓటర్ లిస్టు ప్రింట్ చేస్తారట. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మొత్తానికి బిఎల్ఓలు ఒక్కొక్క ఇంటికి 3 దమ్ముల తిరిగే ఈ సవరణ కార్యం ఏపీలోనైతే చాలైంది. తెలంగాణలో ఈ నెల 25వ తారీఖు నాడు చాలుగా పోతుంది. చూసుకొని మరిగా.